సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? పిల్లలు వస్తున్నారా? మన నర్సులు వచ్చి ఇంటికి వచ్చేస్తున్నారా? రూపాయలు నీకు ప్రతి నెల ఇస్తాం. తీసుకో నీకే సంతోషమా? ఇప్పుడు 6,000 రూపాయలు ఈ నెల నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 6,000 ఇస్తుంది. బాబు కలపగా చంద్రబాబు నాయుడు గారు పెద్దలాగా 4,000 పెన్షన్ చేశారు. ఎన్నికల్లో ఏదైతే చెప్పారో అవి ఈ రోజు నుంచి ప్రారంభించారు. మొట్టమొదటి హామీని అమలు చేస్తున్నాం. అంగవైకల్యాలకు 6,000, ఇంకా మనసు మీద ఉంటే వాళ్ళకి 15,000 చేశాం. సాధ్యం కాదు అన్నా, సాధ్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మరిదాసు సార్ అనుకుంటారు సార్
ఒకసారి కాసేపు ఆపండి, తర్వాత వెళ్ళేటప్పుడు చూసుకోండి కాసేపు. మైక్ అమ్మ మైక్ అమ్మా పంపించండి. జిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, జిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, జిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, జిల్లాలే కొలుసు ప్రసాద్ గారి నాయకత్వం, జిల్లాలే కొలుసు ప్రసాద్ గారి నాయకత్వం, జిల్లాలే పుట్ట మహేష్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. రానే రాణి సీను వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. మన ఏలుగుజర్ల యువ నాయకులు నాని గారు మన శారద గారికి పుష్పమాలతో సత్కారం. శాసనసభ్యులు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు మరి మొట్టమొదటిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార కార్యక్రమం పోతిరెడ్డిపల్లి వచ్చినందుకు మా గ్రామం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత ఘన సత్కారం చేసిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. మరి ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీ సూపర్ 6లో భాగంగా ఎలక్షన్ హామీలో భాగంగా మరి అవ్వాతాతలందరికీ కూడా 3,000 పెన్షన్ 4,000 చేసి ఏప్రిల్ మే జూన్ ఏరియర్స్ కూడా 1,000 కలిపి 7,000 1వ తారీఖునే ఇళ్ల దగ్గర ఇవ్వాలనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగానే మంత్రి గారు మన శాసనసభ్యులు కూడా మన గ్రామంలో
మరి ఇవాళ దీని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే వాళ్ళ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా వారి వారి నియోజకవర్గాల్లో, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలో మరి దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాడికి మరి ప్రభుత్వంతో వచ్చే పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది ఘనమైన చరిత్ర. మరి అలాంటి మరి మాట నిలబెట్టుకుని మరి ఏదైతే వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ ఎంత లోటుపాట్లలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే పేదవారికి, అవాతాతలకి, అలాగే వృద్ధులు, వికలాంగులు, అలాగే మరి అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఏదైతే మంజూరైనయో పెన్షన్లు వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఇవ్వాలని పండగ వాతావరణంలో చేసే కార్యక్రమానికి ఇచ్చేసిన పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమ్మా మీరు సర్పంచ్ గారు, అమ్మా ఎంపీపీ గారు, లేదు లేదు మన గ్రామస్తులు ఒక్క నిమిషం, మన గ్రామస్తులు మన ముస్లిం రాజా గారు, మరి ఇంకా 2-3 కార్యక్రమాలు సార్గా ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరిగే ప్రోగ్రాం కాబట్టి మరి సమయం మించకుండా మరి ఎక్కువ అవకాశం లేదు కాబట్టి ఈ అంత అవకాశం ఇచ్చారు మనకి. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా గ్రామం తరఫున ఇప్పుడు మన శారద గారు మాట్లాడతారు. వార్డు మెంబర్ అందరూ వచ్చారా? రామ్మా పైకి రండి. పెద్దరాదేవిడి పెద్దరాదు ఇంకొక అతను ఉన్నారు మెంబర్ గారు. ఓకే రైట్, వెనక్కి రండి, వెనక్కి రండి. ఒక మంచి కార్యక్రమం, పేదవాళ్ళకి భరోసా కల్పించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి మొన్న గత నెల జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఘనమైన విజయాన్ని చేకూర్చారు. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకోకుండా మన గ్రామ అభివృద్ధి కానివ్వండి, మన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, మీకున్న సమస్యల్ని పరిష్కరించడం ద్వారా మీ రుణం తీర్చుకుంటానని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తాను. మరి ఇకపోతే మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారుల నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని ఘన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అందించిన విషయం మీకు తెలుసు. మరి ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారో, అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ హామీల్ని అమలు చేయటానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. దాంట్లో భాగంగానే మొట్టమొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు పదవీ స్వీకారం చేయగానే మొట్టమొదటి 5 సంతకాలు కూడా మీకు ఏదైతే హామీ ఇచ్చారో, పెన్షన్ల పెంపు కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అన్నింటికంటే భయంకరమైన అనొచ్చో లేకపోతే ఆందోళన కలిగించిందనొచ్చో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ పిడుగు పడ్డట్టు భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ అంటే రద్దు చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పారిశ్రామికంగా కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా కూడా ఆ రంగాల్లో పనిచేసే సిబ్బంది యొక్క నైపుణ్యాల్ని పెంచుకోకుండా ఏదో పాత వరవడిలోనే వెళ్తే ఎక్కువ లాభాలు రావు, ఎక్కువ గిట్టుబాటు కాదు రైతులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ అని, ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఆ పారిశ్రామికవేత్తకి మా ఫ్యాక్టరీకి తగ్గ మనుషులు, పనిచేయగలిగిన నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి అని కనుక ఆలోచన చేస్తే వాళ్ళందరూ కూడా పరిశ్రమలు పెడతానికి వస్తారనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ఈ 5 సంతకాలు కూడా మొట్టమొదటి రోజునే సంతకం చేసిన విషయం మీకు తెలుసు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు పెన్షన్లు
దాదాపు 65,18,000 మందికి 28 కేటగిరీలు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, లేకపోతే సీరియస్ డిజబిలిటీ అంటే మంచం మీద నుంచి లెగవలేని నిర్భాగ్యులు కావచ్చు, సో అనేక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు. ఈ విధంగా 28 కేటగిరీలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి పెన్షన్లు పెంచబడ్డాయి అని చెప్పేసి మనం చేస్తాను. నేను వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు. అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000. మంచం మీద నుంచి లెగవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా సీరియస్గా డిజబిలిటీ, ఎవరన్నా మంచి సహాయం లేకపోతే వాళ్ళు అసలు ఏమీ చేసుకోలేరు. వారికి ఇంతకుముందు 5,000 వచ్చేది అనుకుంటాను, వారికి 15,000 రూపాయలు, 5,000 నుంచి 15,000 రూపాయలకి. మరి కొన్ని తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి చాలా మందికి, వాళ్ళందరికీ తలసేమియా అని చెప్పేసి, లేకపోతే ఇంకా రకరకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు నుంచి ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెన్షన్ అన్నీ కూడా 4,408 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా నేను దృష్టికి తీసుకొస్తామన్నా నేను. మరి రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మొట్టమొదటి నెల ఏదైతే చెప్పామో ఎన్నికల్లో 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున మీ చేతిలో పెడతామని చెప్పాం. 4,000 రూపాయలు పెన్షన్తో పాటు ఏ రోజైతే మాట ఇచ్చామో ఏప్రిల్ మాసంలో, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకు సంబంధించిన 1,000 రూపాయలు కలిపి 1,000 కలిపి 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడు కూడా ఈరోజు ఇస్తున్నామని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను నేను. మరి మీ అందరూ తెలుసు, పేపర్లు చూస్తూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటారు. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వ జీతాలు ఇవ్వాలన్నా కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, పెన్షన్లు ఇవ్వటానికి కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, జీతాలు 1వ తారీఖున ఇవ్వలేని పరిస్థితి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు రావాలన్నది అన్ని ఊర్లు కూడా కంటిన్యూగా తిరగాలని. వెళ్ళినప్పుడు మీరు ఏదైనా రోడ్డు అడిగినా, డ్రైన్ అడిగినా, మరి మీ ఆశీర్వాదంతో మంత్రి అయిన నేను వెంటనే మీకు ఏదైనా చేయాలంటే ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. సో కానీ ఈరోజు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే హామీ ఇచ్చినా కూడా చేయగలమా లేదా అనే అనుమానంలో ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేయకోకుండా, ఎటువంటి ఆందోళన చెందకోకుండా, ఆయనకున్న దురదృష్టి కానివ్వండి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాటన్నిటితో పరిస్థితులను చక్కదిద్ది త్వరలో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా చేస్తాను. ఏదైతే మన గ్రామంలో రహదారుల సమస్య, అదేవిధంగా మరి ఎస్సీ శ్మశాన వాటికి సంబంధించిన సమస్య, తప్పకుండా కొంత సమయం ఇవ్వండి, వాటన్నిటిని కూడా నేను మరి పూర్తి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. తప్పకుండా గ్రామంలో ఎటువంటి వైషమ్యాలు లేకుండా, రాజకీయాలు ఎన్నికలతో అయిపోయినాయి, ఎన్నికల వరకే ఆ పార్టీ ఈ పార్టీ అని, కానీ పార్టీని బలోపేతం చేసుకుంటలో తప్పేం లేదు. అందరికీ కూడా ఎవరెవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడానికి కట్టుబడి ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తూ, మరొక్కసారి నన్ను ఆశీర్వదించి కొత్తగా వచ్చిన అందరూ కూడా, కొంతమంది వ్యతిరేకించిన, కొంతమంది రకరకాల రాజకీయాలు చేసిన పేద ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించేందుకు మీ అందరి పాదాలకి నమస్కారం తెలియజేస్తూ సెలవు. వద్దలాలే సారథి గారి నాయకత్వం. కృష్ణ ఒక నిమిషం, తొందరగా మళ్ళీ వేరే చోటకి వెళ్ళాలి. తర్వాత అందరికీ కూడా మన ఇంటి దగ్గర అందరూ కూడా అల్పాహారం అరేంజ్ చేసాం. అందరూ కూడా అక్కడికి వచ్చి అల్పాహారం చేసేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన అతిథులు అందరికీ కూడా మా ఇంటి దగ్గర అల్పాహారం అరేంజ్ చేశారు. అందరూ అధికారులు, అనధికారులు, పోలీసు వారు, పత్రికా విలేకరులు, గ్రామస్తులు అందరూ కూడా అల్పాహారం తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే మన గ్రామం కాబట్టి వైద్య సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీ స్థాయిలో వాళ్ళకి ఏదైనా వైద్యం చేయగలిగితే చేసి, లేదు పైన జిల్లా వైద్య శాఖ అధికారులకు కానీ, లేదా నియోజకవర్గ స్థాయి
వైద్య అధికారులకు కానీ వెంటనే రిపోర్ట్ చేసి ఈ జ్వరాలు ఇవన్నీ కూడా డయేరియా ఇవన్నీ ప్రబలకుండా చూడాలని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద కూడా అవసరమైతే అక్కడక్కడ బ్యానర్లు మీరు చేయగలిగినా పర్లేదు, లేదు నాకు చెప్పినా కూడా పార్టీ తరఫున ఆ బ్యానర్లు ఏర్పాటు చేస్తాం. అంటే నీళ్లు వేడి చేసి తాగుతాం కానీ, లేదా అవసరమైతే ఎటువంటి మందులు దగ్గర పెట్టుకోవాలనే విషయం కానీ, ఇంకా అదేవిధంగా పంచాయతీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా క్యాబినెట్లో ఒక సబ్జెక్టుగా దీన్ని చర్చించడం జరిగింది. ఏంటంటే ఈ మురుగునీటి కాలువల్ని శుభ్రపరచడం. దానికి ఏంటంటే మన పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా కానివ్వండి, లేదా అలసత్వం కానివ్వండి, ఏదైనా అనుకోండి, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం. వర్షాకాలం వస్తుందో నీళ్ళు పారకుండా ఏమవుతాయని అనుకుంటాం. కానీ ఆ మురుగును కనుక మనం తీసేయకపోతే ఈ డయేరియాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా బ్లీచింగ్ కూడా దయచేసి పంచాయతీ సిబ్బంది గుర్తుంచుకోవాలి. మరి ఇటువంటి జ్వరాలు కానీ జబ్బులు కానీ ప్రబలకుండా మీరు బ్లీచింగ్ ఏదైతే చర్యలు పంచాయతీ సైడ్ నుంచి తీసుకోవాలో దయచేసి అవన్నీ కూడా తీసుకోమని చెప్పేసి మనం చేస్తాను. మీకు ఏదైనా సమస్య ఉంటే మరి మీ పై ఉన్నతాధికారులకు కానివ్వండి, లేదు నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ధన్యవాదాలు సార్. అమ్మా మరి రండమ్మా సునీత, అమ్మా సునీత, నిర్మల ఎట్రామ్మా. ఈ వర్షాకాలం అందరూ కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి, వేడివేడిగా ఉన్న ఆహారం తినాలి. అదేవిధంగా మోషన్స్ అయితే వెంటనే మా వైద్య సిబ్బందిని, మా ఆశాలు ఊళ్ళో 4 ఉన్నారు, వెంటనే సంప్రదిస్తే మేము ట్యాబ్లెట్లు ఇస్తాం. మేము కూడా హౌస్ టు హౌస్ తిరుగుతాం, తిరిగి సర్వే చేస్తున్నాం. ఇది దాదాపు ఆగస్టు 31వ తారీఖు వరకు కూడా డైలీ మేము సర్వే చేస్తున్నాం. చేసి మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే మా